హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు 35వ భాగంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నువ్వు మన కంపెనీని ఎలా హ్యాండిల్ చేస్తున్నావో వాళ్ళ కంపెనీని కూడా ఆ కౌటిల్య అలానే హ్యాండిల్ చేస్తున్నాడు. వాళ్ళ కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చినందుకు నాకు ఆనందంగానే ఉంది అని తాతగారు అంటుంటే, అంటే ఇప్పుడు నేను ఓడిపోవాలి అని మీరు కోరుకుంటున్నారా అని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పేపర్ వెయిట్ని తిప్పుతూ సూటిగా తాతగారి వైపు చూస్తూ అన్నాడు విక్రమార్క. తాతగారు ఏం మాట్లాడలేక అసహనంగా విక్రమార్క వైపు చూశాడు. రేయ్, నువ్వు ఓడిపోవాలి అని నేను ఎందుకు కోరుకుంటానురా? నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయానంటే కదా. కాకపోతే నా ఫ్రెండ్ మనవడు గెలిచాడు అని ఆనందపడుతున్నాను. రెండిటికి చాలా తేడా ఉందిరా, ముందు అది గ్రహించు అని అంటూనే, మాకు ఫ్రెండ్షిప్ కుదిరినట్లుగా మా కొడుకులకు ఫ్రెండ్షిప్ కుదరలేకపోయింది. కానీ మీకు ఫ్రెండ్షిప్ కుదురుతుందేమో అని అనుకున్నాను. కానీ అలా కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాలేకపోయారు, ఎనిమిస్ అయ్యేటట్లు ఉన్నారు. ఇప్పుడు మీరేం చెప్పాలి అని ఇక్కడికి వచ్చారు? డోంట్ వేస్ట్ ఆఫ్ మై టైం. ఈ సోదంతా నా దగ్గర వద్దు అని సీరియస్గా అన్నాడు విక్రమార్క. ఆ మాటతో తను చెప్పాలి అనుకున్నది ఇంకా ఏమీ చెప్పకుండానే ఆగిపోయారు తాతగారు. ఏం మాట్లాడాలో కూడా కాసేపు అర్థం కాలేదు, మౌనంగా ఉన్నారు. అలా 10 నిమిషాల తర్వాత నోరు విప్పారు. అప్పటికే విక్రమార్క తాతగారిని కూడా పట్టించుకోకుండా వర్క్లో పడిపోయాడు. తాతగారు మనసులో ఇక వేడు మారడు అన్న ఫీలింగ్ ఉన్నా, నేను నీకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అని ఎట్టకేలకు నోరు విప్పి అన్నారు తాతగారు. అప్పటి వరకు ల్యాప్టాప్ కీబోర్డు మీద రన్నింగ్ రేస్లా పరిగెడుతూ ఉన్న విక్రమార్క ఫింగర్స్ ఒక్కసారిగా ఆగిపోయి కళ్ళు మాత్రమే పైకెత్తి తాతయ్య వైపు సూటిగా చూశాడు. అవునరా, ఇప్పటికే నీకు 28 సంవత్సరాలు. నీకు పెళ్ళి చెయ్యాలి అనుకుంటున్నాను. నీ పెళ్ళి గురించి మాట్లాడటానికి ఇంట్లో అమ్మ ఉన్నా లేనట్లే. ఇక మీ నాన్నకి మందు ఉంటే చాలు, ఏమీ అవసరం లేదు. అందుకే నీ బాధ్యత నేను తీసుకొని నీకు పెళ్లి చేద్దాం అని నిర్ణయం తీసుకున్నాను. నువ్వేమంటావు? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, వాళ్ళతోనే నీ పెళ్ళి జరుగుతుంది. లేదా మమ్మల్ని ఒక మంచి సంబంధం చూసి పెళ్ళి చేయమంటావా? చేస్తాను, నాకు ఎలా అయినా ఓకే. నువ్వు పెళ్ళి చేసుకోవటం ముఖ్యం అని అన్నాడు. ఆదిత్యతో మాట్లాడినట్లుగా విక్రమార్కతో కూడా మాట్లాడాడు తాతగారు. నాకు మీరు పెళ్ళి, అదే యూ మీన్ మ్యారేజ్ చేస్తారా అని చైర్లో వెనక్కి వాలి తాపీగా తల వెనక 2 చేతులు పెట్టుకుంటూ రిలాక్స్డ్గా అడిగాడు విక్రమార్క. ఏంటో తేడా కొట్టట్లా మీకు విక్రమార్క బిహేవియర్? అదే నేను అడుగుతుంది అని అసహనంగా అంటూ, ఇంటిలో ఉన్న వాళ్ళకి ఎలాగూ నీకు పెళ్లి చేయాలి అన్న ధ్యాస లేదు. కనీసం నేనైనా నిన్ను పట్టించుకోవాలి కదా. ఎవరు తప్పించుకున్నా నీ బాధ్యత మాత్రం నాకు ఉంది కదా. అందుకే పెళ్లి చేసి నిన్ను ఒక ఇంటివాడిని చేస్తే నాకు ఏ దిగులు ఉండదు. ఆ తర్వాత నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి ఆదిత్యకు పెళ్లి చేస్తారు. ఇక ఆదిత్య గురించి కూడా నేను ఆలోచించవలసిన పని కూడా ఉండదు అని అంటూనే, ఒక సంబంధం చూశాను, నువ్వు ఒప్పుకుంటే మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది అని అన్నారు. కొన్ని క్షణాలు తాతగారి వైపు సూటిగా చూసిన విక్రమార్క, ఇంతకీ ఎవరు అమ్మాయి? మీరు నాకు చూసిన సంబంధం అలేఖ్యానా అని సాగదీస్తూ అన్నాడు విక్రమార్క. మనసులో ఏదో డౌట్ కొడుతుంటే అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగాడా అన్నట్లుగా విక్రమార్క వైపు చూశాడు తాతగారు. మీరు అలా చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఇంట్లో ఒకళ్ళు చెబితేనే ఇక్కడికి వచ్చారు అని కూడా నాకు మీరు ఇక్కడికి వచ్చిన మరుక్షణమే అర్థమయ్యింది. ఎవరో చెప్పకపోయినా మీరు ఇక్కడికి వచ్చారు అన్నా ఇంటిలో అదొక్కటే కదా నాకు దగ్గరకు వచ్చి బావా అంటూ సాగదీస్తూ పిలుస్తూ మాట్లాడటానికి తెగ ట్రై చేస్తుంది. నిజంగానే దాని మనసులో నేను ఉన్నానా? దానిని అడిగి ఈ విషయం కనుక్కున్నారా? నన్ను పెళ్లి చేసుకోవటానికి ఫస్ట్ అది ఒప్పుకుంటుందా అని వంకరగా నవ్వుతూ అంటూనే, అయినా ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నా జీవితంలోనికి ఒక ఆడది వచ్చి నా జీవితాన్ని ఆ ఆడదాని చేతిలోనికి పెట్టి చేతకాని మగవాడిగా బ్రతకాలి అని నేను అనుకోవటం లేదు. ఇంటిలో అందరినీ చూస్తూ ఉన్నాను కదా, ఇంకా పెళ్లి చేసుకొని ఆడదాని కింద తొత్తులా బ్రతకాలి అని నేను ఎప్పుడూ కోరుకోను. ఐ లైక్ ఫ్రీడమ్.
సింగిల్ మ్యాన్గా ఫ్రీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను. నాకు ఈ లైఫ్ నచ్చింది. కాబట్టి మీరు ఇక పెళ్ళి గిల్లి అంటూ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మంచిదేమో అని అన్నాడు. రే, ఏం మాట్లాడుతున్నావురా? పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటావురా? నీకు ఒక తోడు కావాలి కదా. ఇప్పుడు ఈ కాలంలో తోడు కావాలి అంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు ఉంటే చాలు. మనం ఏది కావాలి అనుకున్నా వాటంతట అవే అన్నీ దొరుకుతాయి. మనీ మేక్స్ ఎనీథింగ్ అని అన్నాడు విక్రమార్క. తాతగారిలో పూర్తిగా అసహనం నిండుకుంది. అయినా సరే విక్రమార్కని ఎలాగైనా పెళ్ళికి ఒప్పించాలి అని పట్టుదలతో, అలా మాట్లాడతావేంట్రా? ఎంత మనీ ఉన్నా ఎవరో పరాయి వాళ్ళు వచ్చి మనకు పనిచేసే కంటే కూడా మన వాళ్ళు అంటూ ఉంటే మనకు మన దగ్గరగా స్వతంత్రంగా చేస్తారు. మన పనులు ఏమైనా చేస్తారు. మన సంతోషం, కష్టం, సుఖం, దుఃఖం అన్నీ పంచుకుంటారు. ఇవన్నీ పరాయి వాళ్ళు చేస్తే మన మనసుకు తెలియదు కదా అని అన్నారు. ప్లీజ్ తాతయ్య, పెళ్ళి, ఆడవాళ్ళు అంటూ నా ముందు మాట్లాడొద్దు. ఈ లేడీస్ నా లైఫ్లోనికి వచ్చే ఛాన్స్ నేను లేడీస్కి ఇవ్వదలుచుకోలేదు. ఒరేయ్, ఇలా ఎన్నాళ్ళని సింగిల్గా బ్రతికేస్తావురా? నీకోసం ఆలోచించే ఒక వ్యక్తి కావాలి కదా. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే నీ అలసట తీరిపోయేలా సేద తీర్చడానికి ఒక మనిషి నీకోసం ఎదురు చూస్తూ ఉండాలి కదా. నీ అవసరాలను తీర్చడానికి నిన్ను ప్రేమించే వ్యక్తి ఒకరు కావాలి కదా. అప్పుడే కదా నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు అని అన్నారు తాతగారు. అసహనం పీక్స్కి వెళుతున్న తన ఎదురుగా ఉన్నది తాతగారు అని కాస్త ఓపికను అప్పు తెచ్చుకొని మరీ కూర్చొని ఉన్న విక్రమార్క విసురుగా చైర్లో నుంచి పైకి లేచి, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి తాతయ్య? పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అని కోపంగా అడిగాడు. అదేంట్రా అలా అడుగుతా? పెళ్ళి ఎందుకు చేసుకోవాలి ఏంటి? అసలు ఆ క్వశ్చనే రాంగు. నువ్వు ఇలా మాట్లాడతావని నాకు తెలుసు, కానీ ఈరోజే నిన్ను పెళ్ళికి ఒప్పించి తీరుతాను. నీకు అలేఖ్యకు మ్యారేజ్ చేసుకోవటం ఇష్టం లేకపోతే చెప్పు, అంతేకాని అసలు పెళ్ళే చేసుకోను అని మాత్రం నువ్వు చెప్పటానికి వీల్లేదు. ఖచ్చితంగా నువ్వు పెళ్ళి చేసుకొని తీరాలి అని అన్నాడు తాతగారు. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ తాతయ్య. మై యాంగర్ లెవెల్స్ ఆర్ పీక్. మీరేం చెప్పాలి అనుకుంటున్నారో సూటిగా చెప్పండి అని అన్నాడు విక్రమార్క. నీకు పెళ్ళి చెయ్యాలి అనుకుంటున్నాను రా. అది అలేఖ్య అయినా అవ్వచ్చు, వేరే ఎవరైనా సరే. నీకు మాత్రం నేను పెళ్ళి చెయ్యాలి, అది ఫిక్స్. ఒంటరిగా నువ్వు ఇలా మిగిలిపోవటం నాకు నచ్చటం లేదు. ఏ విషయం అనేది నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. కాస్త ఆలోచించుకొని టైం తీసుకొని చెప్పు, కానీ నీ నిర్ణయం మాత్రం ఎస్ అని మాత్రమే చెప్పాలి అని అన్నారు తాతగారు. కోపాన్ని పిడికిల మధ్య బిగించి ఒక్కసారి కళ్ళు మూసి తెరిచి తన తాతయ్య వైపు చూసి, వన్ క్వశ్చన్, యు ఆర్ గెటింగ్ మ్యారేజ్, ఎస్ ఆర్ నో? కర్మరా బాబు అని మనసులో అనుకుంటూ, అవును, పెళ్ళి అయితేనే కదా మీరందరూ భూమి మీదకు వచ్చింది అని అసహనంగా అన్నాడు తాతగారు. మీరు అంటున్న దట్టు పాయింట్స్ తోడు తోటకూర అని నానమ్మ చనిపోయిన తర్వాత మీకు తోడు ఎవరున్నారు? మరి మరలా మీకు తోడు కోసం మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు? మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా. మీరు అంటున్న ఆ తోడు నాకు మాత్రమేనా? మీకు ఇప్పుడు అవసరం లేదా అని అడిగాడు విక్రమార్క. రే, ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడెప్పుడో మీ నాన్నమ్మ చనిపోతే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవటం ఏంట్రా? అది కూడా కాటికి కాలి చాపుకున్న ఈ వయసులో చండాలం కాకపోతేను మైండ్ ఉండే మాట్లాడుతున్నావా లేదా అని అసహనంగా అన్నారు తాతగారు. అదే 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 నేను అడుగుతున్నాను. మీకు తోడు కావాలి కదా, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటానికి, అవసరానికి మీకు టాబ్లెట్లు ఇవ్వటానికి, మిమ్మల్ని ప్రేమించడానికి. నాకంటే కూడా ఇప్పుడు వయసు పైబడిన వారు కాబట్టి మీకే ఎక్కువ అవసరాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ముసలి వాళ్ళు అయిపోయారు. ప్రతిదీ మీరు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే కష్టమైపోతుంది కదా. ముందు మీరు పెళ్లి చేసుకోండి, ఆ తర్వాత నా పెళ్లి గురించి ఆలోచించండి అని అన్నాడు విక్రమార్క. రేయ్, నా వయసు అయిపోయిందిరా, ఇప్పుడు నాకు పెళ్ళేంట్రా? ఎవరైనా చూస్తే నవ్విపోతారు. నేను నీ పెళ్ళి గురించి మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అని చెప్పటానికి ఇండైరెక్ట్గా నా పెళ్ళి గురించి మాట్లాడుతున్నావా? అయినా ఇంత మూర్ఖంగా ఎలా తయారయ్యావరా బాబు? ఈ వయసులో నాకు పెళ్ళేంటి అని తాతగారికి కూడా విక్రమార్క మాట్లాడే మాటలకు కోపం పెరిగిపోతూ అసహనంగా అన్నాడు.
అంటే ఎవరైనా చూస్తే నవ్వుతారు కాబట్టి మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటున్నారా, అంతే కదా అని అడిగాడు విక్రమార్క. అబ్బా, వీడి ప్రశ్నలకు సమాధానం చెప్పటం చాలా కష్టం అని మనసులో అనుకుంటూ, నీ గురించి నేను అడుగుతున్నాను, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అని సీరియస్గా అని, ఏ విషయం అనేది నాకు సాయంత్రానికి అప్డేట్ చేయి అంటూ అక్కడే ఉంటే విక్రమార్క మరింతగా తనని ప్రశ్నలు వేసి విసిగిస్తాడు. అంతకు మించి తన పెళ్లి గురించే ఆ విక్రమార్క మాట్లాడతాడు అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు తాతగారు. అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో విక్రమార్క పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. కానీ అది జస్ట్ ఓన్లీ 1 సెకండ్ మాత్రమే. వెంటనే సీరియస్గా మారిపోయి వర్క్లో మునిగిపోయాడు. అసలు పెళ్లి విషయం తన ముందు ఎవరు మాట్లాడలేదు అన్నట్లుగానే. అలా సాయంత్రం అయ్యింది. తాతగారు విక్రమార్క ఏమి సమాధానం చెప్తాడా అని ఆలోచిస్తున్నాడు. ఖచ్చితంగా నో చెప్తాడు అని తెలుసు. ఒకవేళ ఎక్కడైనా భూకంపం, సునామీ లాంటివి వచ్చే విక్రమార్క ఆలోచనలో మార్పు జరుగుతుంది ఏమో అని ఆశగా విక్రమార్క కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తాతగారు. అలా విక్రమార్క కరెక్ట్గా 7 గంటలకు ఇంటిలోనికి ఎంటర్ అయ్యారు. అనిరుద్ధ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు విక్రమార్క చెప్పే సమాధానం కోసం. తన కూతురుని పెళ్లి చేసుకుంటాను అని విక్రమార్క ఆన్సర్ చెప్తే బాగుండు అని అనుకుంటూ, ఆ తర్వాత తను ఏకచక్రాధిపత్యంగా ఆ ఆస్తిని మొత్తం కూడా ఏలేయొచ్చు అని మనసులో తన ప్లాన్స్ తాను గీసుకుంటూ. విక్రమార్క ఇంటిలోనికి అడుగుపెట్టిన మరుక్షణం ఇంటిలో ఉన్న అందరి చూపులు విక్రమార్క మీద పడ్డాయి. ఆ రోజు ఇంట్లో లేడీస్ ధైర్యంగా సోఫాలోనే కూర్చొని ఉన్నారు. విక్రమార్క ఒక టెండర్ ఓడిపోయాడు అని వాళ్లకు తెలియటంతో అనుషకు రూమ్లోనికి వెళ్ళాలా లేదంటే బయట ఉండాలా అని అర్థం కాక విక్రమార్క రావటంతో బయట ఉండటం సేఫ్ కాదు అంటూ రూమ్ దగ్గరకు నడిచింది. ఇక రాగిణి, ఆనంది ఇద్దరు మాత్రం పొగరుగా విక్రమార్క వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న పొగరు విక్రమార్కకు అర్థమైపోయింది. ఒక ఐబ్రో రైస్ చేసి వాళ్ళిద్దరి వైపు చూశాడు. అయినా సరే ఆ అత్తాకోడల ఇద్దరి చూపుల్లో ఏమాత్రం తేడా కనిపించకపోవటంతో వాళ్ళిద్దరూ అంత పొగరుగా తన ముందు కూర్చొని తన వైపే సూటిగా చూడటం నచ్చలేదు. అలా కూర్చోవడానికి కారణం ఏంటా అని ఆలోచించాడు. అరక్షణం పట్టలేదు అతడికి వాళ్ళ చూపులకి, ఆలోచనలకి అర్థాన్ని గ్రహించడానికి. తను ఒక టెండర్ మిస్ అయిపోవటమే దానికి కారణం అని అర్థమై లోపలి బుగ్గలు కొరుక్కుంటూ గట్టిగా మేనేజర్ అని మూర్తిని పిలిచాడు. ఓ పక్కన నిలబడి ఏం జరుగుతుందో అని భయంగా చూస్తూ ఉన్న మూర్తి పరుగున విక్రమార్క ముందుకు వచ్చాడు. అప్పటి వరకు నిల్చొని ఉన్న విక్రమార్క స్టైల్గా తన 2 ప్యాంట్ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకుని ఒక అడుగు ముందుకు వేస్తూ అక్కడ ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చొని తన 2 చేతులని ప్యాంట్ పాకెట్స్లో నుండి తీసి తన తల వెనక పెట్టుకున్నాడు. అక్కడ ఉన్న అందరూ కూడా విక్రమార్క చేస్తున్న యాక్షన్స్ని గమనిస్తూనే ఉన్నారు. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన అలేఖ్య ఇంటిలో ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. నిజానికి తను ఎప్పుడో ఇంటికి రావాలి, కానీ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉండటంతో లేట్ అయిపోయింది. బావ ముందు రాగిణి, ఆనంది ఇద్దరు కూర్చోవటంతో ఏదో జరిగింది అని అర్థమై తను అక్కడే ఉంటే ఖచ్చితంగా తనకు డేంజర్ అని అర్థమై తన రూమ్లోనికి వెళ్ళాలి అనుకుంటే, కానీ తన తల్లి వాళ్ళ రూమ్ డోర్ దగ్గరే నిలబడి జరిగేది చూస్తూ ఉండటంతో స్పీడ్గా తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది అలేఖ్య. ఏం జరిగింది అని అడిగింది అలేఖ్య. ఇది జరిగింది అని చెప్పటానికి ఏమీ లేక, నువ్వే చూడు ఏం జరుగుతుందో తెలుస్తుంది, అప్పుడు నేను చెప్పే పని లేకుండానే అర్థమవుతుంది అని అన్నది అనూష. అదంతా గమనిస్తూ ఉన్న తాతగారు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ఏదో భూకంపం వస్తుంది, వీళ్ళేమో చెబితే వినలేదు, వాడేమో ఇప్పుడు వదిలిపెట్టడు, జరిగేది చూస్తూ ఉండటం తప్ప ఇప్పుడు నేను ఏమీ చేయలేను ఈ వయసులో అని అనుకుంటూ, ఏం చేస్తాడా, వదిలిపెడతాడా లేదంటే ఏదైనా పనిష్మెంట్ ఇస్తాడా అని ఆలోచనలో మునిగిపోయారు తాతగారు. విక్రమార్క చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా వీడు మమ్మల్ని ఏమీ చెయ్యలేడు అన్నట్లుగానే అంతే కూర్చొని ధీమాగా విక్రమార్క వైపే చూస్తూ ఉన్నారు అత్తాకోడలిద్దరు దర్జాగా. మూర్తి,
ఇక్కడ నువ్వు ఎందుకు వర్క్ చేస్తున్నావు అని చాలా నీట్గా నిదానంగా అడిగాడు విక్రమార్క. ఇంటిలో ఉన్న మగవాళ్ళు అనిరుద్ధ్, ఆనంద్ ఇద్దరూ మాత్రం ఏం జరుగుతుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. విక్రమార్క తగ్గితే ఇక తమ ప్రతాపం విక్రమార్క మీద చూపించవచ్చు అని మనసులో వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు వేసుకుంటూ, కానీ అనిరుద్ధ్ మనసులో ఏదో చిన్న భయం. రాగిని ఏదో ఒక మాటతో తప్పించుకుంటాడు, కానీ ఆనంది అలా తప్పించుకోగలదా లేదా అని ఆలోచిస్తూనే జరిగేది చూస్తున్నాడు. ఆ ప్రశ్నకు బిత్తరపోయాడు. ఏం జవాబు చెప్పాలో కూడా అర్థం కాక, అది మీరు చెప్పినట్లుగానే అన్నీ ఒక సిస్టమేటిక్గా జరగాలి, అలా జరిగే విధంగా చూసుకోవటానికే నేను ఇక్కడ ఉన్నాను సార్, నేను చేస్తున్న వర్క్ అదే సార్ అని భయం నిండిన గొంతుతో అన్నాడు మూర్తి. ఓహో, అయితే సిస్టమేటిక్గా జరగాలి అంటాం అని మూర్తి వైపు చూస్తూ అన్నాడు విక్రమార్క. మీరు చెప్పింది అదే కదా సార్ అని చేతులు కట్టుకొని వంగి మరీ సమాధానం చెప్పాడు మూర్తి. ఓకే, నువ్వు చెప్పింది నేను చెప్పింది బాగానే ఉంది, మరి ఆ సిస్టమేటిక్గా వర్క్ ఇక్కడ జరుగుతుందా అని ఐబ్రో రైస్ చేస్తూ అడిగాడు విక్రమార్క. ఉంది అని చెప్తే కళ్ళ ముందు కనిపించేది ఏంటి అని అడుగుతాడు. లేదు అంటే ఈ లేడీస్ ఇద్దరు నా పీక పట్టుకుంటారు, ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని అయోమయంతో తల అవును అని నిలువుగా, కాదు అని అడ్డంగా ఊపుతాడు మూర్తి. పాపం మూర్తి, ఇప్పుడు నువ్వు తల ఊపిన దానికి అర్థం ఏంటి? లేడీస్ ఇద్దరి వైపు చూస్తూనే అడిగాడు విక్రమార్క. ముందు నొయ్యి వెనక గొయ్యి, ఏం చెప్పాలి సమాధానం? ఎటు చెప్పినా అటు తిరిగి ఇటు తిరిగి నా మీదే పెడతారు. హీరో విలను కొట్టుకొని మధ్యలో కమెడియన్ని చంపేసినట్లుగా వీళ్ళు నాతో ఆడుకుంటారంట బాబు అని అనుకుంటూనే ఏదైతే అదయ్యింది, ఇక చెప్పక తప్పదు అనుకుంటూ, మీరు చెప్పింది కరెక్ట్ సార్, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్ సార్ అని అంటాడు. మూర్తి, మైండ్ ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టేచ్చావా? ఇలా తిక్కగా పిచ్చిగా బిహేవ్ చేస్తూ మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను నీకు ఏమీ కమెంట్ చేయలేదే, నేను నువ్వు కరెక్ట్ అంటూ చెప్పటానికి అని అన్నాడు విక్రమార్క. అది సార్, మీరు ఏది చెప్తే అదే రైట్. ఇక్కడ సిస్టమేటిక్గా జరగలేదు అంటే జరగలేదు, ఒకవేళ సిస్టమేటిక్గా జరిగింది అంటే జరిగింది అని అన్నాడు. సరే, ఒకవేళ ఇక్కడ సిస్టమేటిక్గా నేను చెప్పినట్లుగా జరగకపోతే నీకు ఏం చెయ్యాలో తెలుసు కదా, వెళ్ళి ఆ పనిలో ఉండు అని చాలా సింపుల్గా చెప్పాడు. అతని ఫేస్లో కోపం లేదు, అలాగా అని నవ్వు లేదు, నార్మల్గా ఉన్నాడు. ఆ నార్మల్ చూపు చూస్తేనే మూర్తి గుండె గజగజ వణికిపోతుంది. ఏంటి, వచ్చిన దగ్గర నుంచి మూర్తిని తెగ బెదిరిస్తున్నావు అంటూ రాగిని ముందుగా లేచింది విక్రమార్కతో పోటీకి ధైర్యంగా మాట్లాడటానికి. అవునత్తయ్య, ఓడిపోయిన వాడికి కూడా ఎంత బిల్డప్ ఏంటో నాకు అర్థం కావటం లేదు అని అన్నది ఆనంది తన అత్తయ్యకు వంత పాడుతూ. విక్రమార్క కోపంగా చూపు చూడటంతో ఆనంది భయంతో తన అత్తయ్య వెనక్కి వెళ్ళి నక్కింది. నువ్వేంటే వెనక్కి వెళ్తున్నావు, పక్కగా వచ్చి మాట్లాడు, ఏం చేస్తాడో నేను చూస్తాను అని వాళ్ళు అంటున్నప్పుడే విక్రమార్క మూర్తికి సైగ చేయటంతో ఇక తప్పక లోపలికి వెళ్ళాడు. మూర్తి ఏం చేస్తున్నాడో అర్థం కాని అత్తాకోడలు ఇద్దరు మూర్తి వైపు చూస్తే కరెక్ట్గా 10 నిమిషాల్లో మూర్తి అత్తాకోడల ఇద్దరు లగేజ్ తీసుకొని వచ్చి ఇంటి మధ్యలో పెట్టాడు. అది చూసి అత్తాకోడలు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఏం చేస్తున్నావు మూర్తి అని కోపంగా అడిగారు. వాళ్ళ లగేజ్ బయటకు ఎందుకు తీసుకొని వచ్చాడో అర్థం కాక. సార్ చెప్పిందే చేస్తున్నాను మేడం, నాకు ఇక్కడ జాబ్ ఇచ్చింది సార్, మరి సార్ చెప్పింది చెయ్యాలి కదా అని అనటంతో విక్రమార్క కళ్ళల్లో సర్కాస్టిక్ స్మైల్, ఆనందం, పెదవులు క్రూయల్గా విచ్చుకున్నాయి. మూర్తి ఇక్కడ ఇంటి మధ్యలో పెడితే నాకు నచ్చదు, ఏ పనైనా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి, కాబట్టి ఈ చెత్త తీసేసి బయటపడై అని అత్తాకోడల ఇద్దరిని చూస్తూ వాళ్ళ లగేజ్ని కలిపి అన్నాడు విక్రమార్క. ఏం మాట్లాడుతున్నావురా, మేము చెత్త అని? అత్త అంటే డోంట్ రేజ్ యువర్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని అప్పటి వరకు సోఫాలో కూర్చున్నవాడు గట్టిగా అరుస్తూ లేచి నిలబడ్డాడు విక్రమార్క.
ఇప్పుడు విక్రమార్కని చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఉగ్ర రూపం దాల్చిన నరసింహమూర్తిలా అనిపించింది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న అందరూ గజ గజ వణికిపోయారు. ఆఖరికి ఇంట్లో ఉన్న మగవాళ్ళ సైతం అతని అరుపుకి, గొంతుకి, అతని రూపానికి, కళ్ళల్లో కనిపిస్తున్న ఆ పొగరుకి తాతగారు కూడా ఒక అడుగు వెనక్కి వేశాడు. విక్రమార్క సోఫాలో నుంచి పైకి లేచి గట్టిగా అరవటంతో ఉలిక్కిపడి, ఇక అత్తాకోడలు ఇద్దరు అయస్కాంతం కంటే గట్టిగా మేము అతుక్కోగలం అని ఇద్దరు ఒకరిని ఒకరు అతుక్కుపోయారు భయంతో. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్.